బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడడం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులతో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులను అలర్ట్ చేశారు ముఖ్యమంత్రి. మరోసారి టన్నెల్ లోపలి పరిస్థితిపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడడం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని వివరాలు కూడా మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి, అలాగే టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కోసం ఎలాగైనా సరే వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావాలి అంటూ కూడా దానికి సంబంధించి ఆయన సమావేశాలు నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు కదా, సో అసలు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? దొమ్మలపేట ఎస్ఎల్బీసీ టెన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని ఆరా తీసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అక్కడ చేరుకోవడం జరిగింది. జూపల్లి గత 2 రోజులుగా అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటా ఉన్నాడు. ఆర్మీతో పాటు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, మరోపక్క స్థానిక సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు అయితే పనిచేస్తా ఉన్నాయి. మరి అవసరమైతే ఈరోజు నేవీకి సంబంధించినటువంటి ఆ బృందాలు కూడా వైజాగ్ నుంచి బయలుదేరబోతున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక అయితే ప్రధానంగా కూడా సొరంగంలోకి ఎలా ఉంది పరిస్థితి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు అక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు దాదాపు 13.9 కిలోమీటర్ల సొరంగంలో కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన లోకో ట్రైన్ లో 6.8 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ తర్వాత 7 కిలోమీటర్లు ఆయన కాలినడకన నడిచి లోపలికి వెళ్ళినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి, ఎందుకంటే మంత్రికి సంబంధించి 70 ఏళ్ల వయసులో బయట రోడ్డు మీదనే 7 కిలోమీటర్లు నడవడం అనేది సాధ్యం కాదు. అలాంటిది ఆయన కన్వేయర్ బెల్ట్ పై 7 కిలోమీటర్లు నడుస్తూ కూడా సంఘటనా స్థలం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలతో పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రోజు వివరించాడు. అవసరమైతే మరోసారి కూడా ఆయన లోనికి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అది ప్రధానంగా సహాయక చర్యలు స్వయంగా పాల్పంచుకొని ప్రజాప్రతినిధిగా బాధ్యతయుతమైనటువంటి పాత్ర ఆయన పోషించారు. మరొక రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న వారందరూ కూడా ఆయన భరోసా, ధైర్యాన్ని కల్పించారు. ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీతో సమాలోచనలు చేస్తా ఉన్నాడు. సహాయక చర్యలు ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పురోగతి ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఇటు ప్రభుత్వానికి, అటు ముఖ్యమంత్రికి కూడా తెలియజేసిన పరిస్థితి. ఇక రీసెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2 రోజులుగా అక్కడే సంఘటనా స్థలానికి ఇమీడియట్లీ చేరుకున్న 2 మంత్రులు మొత్తం కూడా సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి బయలుదేరి వెళ్లారు. మరి ఇప్పుడే అక్కడ చేరుకోవడం జరిగింది. ఆయన కూడా అధికారులతో సమాలోచనలు చేస్తా ఉన్నారు. సహాయక చర్యలు ఎక్కడి దాకా వచ్చాయి, ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ఆయన మరి కాసేపు అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తిగా సహాయక చర్యలకు సంబంధించి లోపట పెద్ద ఎత్తున కూడా విరిగిపడ్డటువంటి ఆ కొండ చర్యలతో పాటు లోపల ఉన్నటువంటి నీటి బురద అంశానికి సంబంధించి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావిస్తా ఉన్నారు. వాటిని ఏ విధంగా తోడివేయాలన్న అంశానికి సంబంధించి మిషనరీ సహాయంతో తొలగించే అవకాశం ఉందా, లేదంటే మాన్యువల్ గానే వాటిని తొలగించాలా అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులతో సమాలోచనలు కొనసాగుతున్నాయి. మరోపక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా అక్కడ అధికారులతో కూడా సమాలోచనలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ టెన్నెల్లో చిక్కున్నటువంటి 8 మందికి సంబంధించినటువంటి కార్మికుల్ని ఏ విధంగా రక్షించాలి అన్న అంశానికి సంబంధించి కూడా సమాలోచన చేస్తున్నారు. ఆ స్పాట్ లో చేరుకోవడానికి అంటే రకరకాల ప్రయత్నాలు, అంటే దానికి సమాంతరంగా ఏదైనా తవ్వడమా, లేదంటే వాటి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ పై భాగం నుంచి తవ్వకాలు జరపడమా, లేదంటే నేరుగా ఇప్పుడు ఏదైతే సొరంగ మార్గం ఉందో 14 కిలోమీటర్ వరకు కూడా అంటే ఇదే విధంగా వెళ్లి
అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడమా, ఏది పాసిబుల్ అవుతుంది అనే అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి సహాయక బృందాల్లో పాల్గొన్నటువంటి ఏదైతే నిపుణులైనటువంటి వాళ్ళందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క నిపుణులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయక చర్యలు ఈరోజు చాలా ముమ్మరం కాబోతా ఉన్నాయి. అత్యంత సాధ్యమైన తొందరలో కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలన్న యోచనలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతి నిమిషం కూడా దీనికి సంబంధించి అంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో పాటు ఎస్ఎల్బిసి టెన్నెల్లో పనిచేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆ సహాయక చర్యలు అయితే దాదాపుగా ముమ్మరం అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే మొన్న సంఘటన జరిగిన రోజు లోపలికి వెళ్ళడానికి కూడా ఏమాత్రం వీలు కానీ క్రమంలో కూడా అక్కడెక్కడా కూడా లైటింగ్, వెంటిలేషన్ కావచ్చు, విద్యుత్ కావచ్చు లేనటువంటి ఆ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేక బురదతో కూడినటువంటి నీరు చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ నిలిచి ఉన్న నేపథ్యంలో వెనుదిరిగి వచ్చారు రెస్క్యూ ఆపరేషన్. కానీ ఈ రోజు మాత్రం మంత్రి చొరవతో కూడా మంత్రి ఏకంగా వాళ్ళతో కలిపి దాదాపు 13.9 కిలోమీటర్ల సొరంగ మార్గంలోకి అంటే దాదాపుగా సంఘటనా స్థలం దగ్గరికి అంటే 14 కిలోమీటర్ల దగ్గర కూడా చేరుకున్నారు. అవతల 100 మీటర్ల విరిగిపడ్డటువంటి కొండ చర్యలకు సంబంధించినటువంటి 100 మీటర్లు ఉన్నాయి. ఆ మిషనరీ కూడా అంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగితే మిషనరీ దాదాపు 10 మీటర్ల వెనక్కి వచ్చిందన్న అంశానికి కూడా ఆ ప్రమాద స్థాయిని అంచనా వేస్తా ఉన్నారు అధికారులు. లోపల అంటే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, ఏ విధంగా చేపట్టాలి అనే అంశానికి సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా అధికారులు, మంత్రులు ఇటు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సహాయక చర్యల కోసం కేంద్ర సహకారం కూడా ఇప్పటికే అందిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా రంగంలో దిగాయి. వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఆర్మీ కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న పరిస్థితి. అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి శిబిరాల్లో ఉంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. మొత్తమైతే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి నిమిషం కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి సహకారాలు కావాలన్నా అందిస్తామన్నటువంటి భరోసా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.